ఈ కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, హాస్పిటల్స్ అన్నింటిని కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టబోతుంది. దాన్ని కొన్ని మీడియా సంస్థలో కొంతమంది వ్యక్తులు ఇంకా సమర్థిస్తున్నారు. అసలు వాళ్ళకి సిగ్గుందా అనేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎలా సమర్థిస్తారు? ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. ఎస్పెషల్ చెప్పాలంటే మెడికల్కి సంబంధించి ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తే ఏ విధంగా ఫీజులు పెరుగుతాయి, ఏ విధంగా దాన్ని రెట్టింపు ఫీజులు పెంచుకొని ఏ విధంగా ప్రజల మీద భారం వేస్తారో తెలియదా? ప్రభుత్వ అధీనంలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలకందరూ కూడా తెలియదే. ఇంకా దాన్ని సమర్థిస్తూ ఏపీఎన్ రాధాకృష్ణ, అదేవిధంగా ఈనాడు, కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటి సపోర్ట్ చేస్తున్నటువంటి విధానం చూస్తుంటే సిగ్గేస్తుంది. పేదలకు మెరుగైన వైద్యం, విద్య అందకుండా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కుట్రలో పరాకాష్ఠగా చేరిపోయాయి. ఒకవైపు ఆయన కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో ఉంటూ కూడా రాష్ట్రానికి ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను కానీ ఒక హాస్పిటల్ కానీ తీసుకొచ్చిన ఘనత లేదు. కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ రాష్ట్రానికి ప్రభుత్వ వైద్య కళాశాలలో సాధించుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ఘోర వైఫల్యం చెందాడు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో అలానే చేశాడు. ఇప్పుడు 2024 నుంచి కూడా సేమ్ అలానే కొనసాగిస్తున్నాడు. మరోవైపు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుకు శ్రీకారం చుట్టినటువంటి కాలేజీలను సైతం ఈ కూటమి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పనిచేసి పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టబోతుంది. ఎందుకంటే ఎంబీబీఎస్ వంటి కోర్సులు పేద పిల్లలు చదవగలరా? ఎంబీబీఎస్ వంటి కోర్సులు ధనికుల పిల్లలు మాత్రమే చదవాలనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమా? ఆయన విజన్ ఇదేనా? చంద్రబాబు నాయుడు గారు మొదట ముఖ్యమంత్రి అయిన 1995 నుంచి ఆయన తీరు ఇంతే. అప్పటి నుంచి ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళు అధికారంలో ఉన్న తన హయాంలో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా చెప్పాలంటే 2016, 2018 మధ్యకాలంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 82 వైద్య కళాశాలను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది, సాయం కూడా చేసింది. ఆ సమయంలో కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఆ ప్రభుత్వంలో చేరి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్క ప్రభుత్వ కళాశాలను కూడా సాధించలేకపోయాడు. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నాయని చెప్పేసి గొప్పగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో వైద్య విద్యకు ఘోరంగా నష్టం చేకూర్చాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 6,500 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ సీట్లలో కూడా 800 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చినవే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆయన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో 8,500 కోట్లకు పైగా వ్యయంతో ఏకంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చొప్పున 17 ప్రభుత్వ వైద్య కళాశాలకు శ్రీకారం చుట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇందులో 5 కళాశాలల నిర్మాణాలు కూడా పూర్తయి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే తరగతులు కూడా ప్రారంభమైపోయాయి. మరో ప్రభుత్వ కళాశాల గత ఏడాది ప్రారంభమైంది. మిగతావి వివిధ నిర్మాణాల దశల్లో కూడా ఉన్నాయి. గత ఏడాది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వీటిని పూర్తిగా పక్కన పెడేశారు. వాటిని పూర్తి చేసి ఉంటే, పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చి ఉంటే చాలా గొప్పగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తి చేయక వాటిని అలాగే వదిలేయడం వల్ల ఎంత నష్టం చేకూరిందో ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మరీ ఎక్కువ బరి తెగించి ఈ 10 మెడికల్ కాలేజ్ను ప్రైవేట్ వాళ్లకు దారాదత్తం చేయడానికి సిద్ధమైపోయాడు. తద్వారా వెనుకబడినటువంటి పార్వతీపురం, మన్యం, శ్రీ సత్యసాయి జిల్లా, ప్రకాశం జిల్లా, కర్నూలు, బాపట్ల వంటి జిల్లాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం, యువతకు విద్య అందకుండా చేసే కుట్ర నడుస్తుంది. ధనికులకే కార్పొరేట్ వైద్యం, వారి పిల్లలకే ఎంబీబీఎస్ చదువులు అందుబాటులో ఉన్నాయనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి? దేశంలోని వివిధ రాష్ట్రాలు కేంద్రంతో కొట్లాడి మరి వాళ్ళ రాష్ట్రానికి ప్రభుత్వ వైద్య కళాశాలలు తెచ్చుకుంటున్నాయి.
అలాంటిది కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తూ కూడా కొత్త వైద్య కళాశాల సాధించడంలో చంద్రబాబు నాయుడు గారు ఘోర వైఫల్యం చెందారు. చివరికి గత ప్రభుత్వం తెచ్చినటువంటి కళాశాలను కూడా పప్పు పిల్లలాగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పెట్టేస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే అమ్మేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి గొప్ప ఏమీ లేదు. ఆ ప్రభుత్వ కళాశాలలు ఏవైతే 10 మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటికి ఒక 8,000 కోట్లు ఇస్తే, కేవలం 8,000 కోట్లు ఖర్చు పెడితే అవి ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. బ్రహ్మాండంగా మన పిల్లలకు వైద్య సీట్లు దొరుకుతాయి. మన విద్యార్థులు చూస్తున్నాం కదా, ఎక్కడో ఉక్రెయిన్ అంటారు, రష్యా అంటారు, అక్కడెక్కడో ఇటలీ అంటారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు పాపం, ఎక్కడెక్కడో చదువుకుంటున్నారు, లక్షల డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఆ ఇబ్బంది లేకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే గొప్పగా నిర్మించుకుంటే గొప్పగా సీట్లు వచ్చేటివి కదా, అవి వాటి మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ఈ 10 మెడికల్ కాలేజీల యొక్క ఆస్తి విలువ అప్రాక్సిమేట్గా 70,000 కోట్లు. 70,000 కోట్లు. ఈ 70,000 కోట్లని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. 8,000 కోట్లు ఖర్చు పెట్టలేక 70,000 కోట్ల రూపాయల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పెట్టేస్తున్నాడు. ఇది ఎంత దుర్మార్గం! సరిపోనే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఏమైనా వెళ్తే రీజనబుల్ ప్రైస్కి ఏమన్నా సీట్లు దొరుకుతాయా? రీజనబుల్ ప్రైస్లకి ఏమన్నా వైద్యం అందుతుందా? వీటన్నిటిని కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయడం లేదో అర్థం కావడం. వీటిని కూడా మళ్ళీ సపోర్ట్ చేస్తూ దుర్మార్గమైనటువంటి కొంతమంది జర్నలిస్టులు, దుర్మార్గమైనటువంటి కొన్ని పత్రికలు, దుర్మార్గమైనటువంటి కొన్ని మీడియా సంస్థలు వాటిని కూడా వక్రీకరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోస్తున్నారు. కడుపు అన్నమే కదా తింటారు వాళ్ళు. ఏంది అసలు? మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ సమర్థించుకునే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు భాగస్వామిగా కూడా ఉన్నాడు కదా. రాష్ట్రంలో బీజేపీకి చెందినటువంటి కామినేని శ్రీనివాస్ వైద్య శాఖ మంత్రిగా వ్యవహరించారు కదా. అయినప్పటికీ ఒక్క మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేయలేదు ఆంధ్రప్రదేశ్లో. కేంద్ర ప్రభుత్వానికి ఒక్క ప్రతిపాదన కూడా పంపలేదు, మా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ఇవ్వండి అనేసి. ఎంత ద్రోహం చేశారో ప్రజలందరూ కూడా ఆలోచన చేసిన అవసరం కూడా ఉంది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ద్రోహం కారణంగా మన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇంకొక వైపు మెరుగైన వైద్యం అందక పేద మధ్యతరగతి ప్రజలకు నష్టం జరిగింది. ఇది చాలదన్నట్టు గత ఏడాది గదిరెక్కినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పీపీపీ విధానంలో కొత్త వైద్య కళాశాల నిర్వహణ పేరిట రాష్ట్ర ప్రజల మీద మరో పిడిగి వేయడానికి కూడా సిద్ధమైపోయాడు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మార్క్ వెన్నుపోటుకు నిదర్శనం.